కన్ను మూస్తే వెళ్ళేది ఎక్కడికి? దానికి త్రోవ ఎవరు చూపుతారు? మన చావు తర్వాత మనకు న్యాయం జరుగుతుందా? మనం దేవుని సన్నిధికి చేరుకోగలమా? దాని విషయంలో పౌలు గారు చక్కటి వివరణతో కూడినటువంటి సందర్భాలు మాట్లాడుతున్నారు. 14వ వచనంలో తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కదా కారా. ఇందుకు 13వ వచనంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్న నిజమైన దేవుని పిల్లలు వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని దేవుని యందు విశ్వాసము గలవారై మరణించారు. మన ముందు మరణించిన వారందరూ ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న పక్షమున మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మనం వెళ్తాం తిరిగి. మరి తిరిగి వెళ్ళాలి అంటే, ఆ దేశాన్ని నువ్వు మరలా పొందాలి అంటే, పరలోకంలో తండ్రి దగ్గర ఏమని మాటిచ్చి వచ్చావో జ్ఞాపకం చేసుకోవాలి. మనమంతా దేవునికి ఇచ్చిన మాట ఏంటో తెలుసా? తండ్రి, భూమి మీదకి వెళుతున్నాం, నీ ఇష్టాన్నే జరిగిస్తాం, నీ ఇష్ట ప్రకారమే బ్రతుకుతాం. అక్కడ పాపానికి లోపడం, మేము డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చేస్తాం అని చెప్పుకుని బయలుదేరారు. ఏమండి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మనకు దూరమై మరో దేశంలోనూ కొంతకాలం ఉండి రావాలి అనుకునేటప్పుడు మనకి టాటాలు చెప్తారు. అలా తొందరగా రండి అంటారు. కొంతమంది అయితే విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు సంవత్సరంలో ఒకసారి 2 నెలలు సెలవు పెట్టి ఇంటికి వచ్చి భార్యాబిడ్డలను చూసి 2 నెలల తర్వాత వెళ్ళిపోతారు. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఎడబాటు ఇరుగుబాటు. ఎడబాటులో ఎరుగవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు గనక జ్ఞాపకం చేయబడుతున్నాయి. మీలా జ్ఞాపకం చేయబడని వారు ఎందరో ఆదివారం అనే ఇళ్లలో ఉండి వండుకుంటూ తింటూ బంధువులతో సరదాగా గడుపుతూ లేదా బయటకు వెళ్ళి తిరుగుతూ ఎక్కడ చూసినా అక్కడే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. కారణం, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకి చెప్పేవారు ఎవరూ లేరు. బాబు, ఇదే లోకం అనుకుంటున్నావా? కాదు. మరణించిన తర్వాత మనం ఒకనాడు ఎరిగి ఇప్పుడు మరిచిపోయిన మన దేశానికి మనం వెళ్ళిపోతాం. మరి ఎలా అప్పుడు? ఒకప్పుడు చనిపోవడానికి భయపడే నేను ఒకప్పుడు చావంటే భయపడే నేను ఈరోజు చావును కోరుకుంటున్నాను. ఎందుకంటే నా భార్య, నా అల్లుడు వీళ్ళందరూ నాకంటే ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు?
నా తండ్రితో తమ కాలాన్ని ఎలా గడుపుతున్నారు. యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు, తండ్రి అక్కడే ఉన్నాడు. పరదేశులో ఆదాము మొదలుకొన్న ఎందరో జీవిత చరిత్రలు భూమి మీద బైబిల్లోంచి మనం చదువుకున్నాం. ఆదాము, నోవహు, హానోకు, దావీదు, పౌలు, పేతురు, అపోస్తలులు, ప్రారంభ సంఘం, వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళాలని పరదేశంలో వెయిటింగ్లో ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళని చూడాలని మీకు లేదా? ఆఫ్టర్ ఆల్ కొంతకాలం వాళ్ళతో బ్రతికాం, కొంతకాలమే మనం వాళ్ళతో బ్రతికాం, ఎక్కువ కాలం బ్రతకలేదు. అయినా వారిని చూడాలని ఆశపడుతున్నాం. కనుక దేవుని పిల్లలారా, పౌలు గారు మాట్లాడుతూ వారు ఏ దేశము నుండి 15 వచ్చును, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకములో ఉంచుకొనవలెను, ఆ దేశమును జ్ఞాపకములో ఉంచుకొనవలెను. ఎందుకు? మరలి వెళ్ళుటకు, మరలా వెళ్ళుటకు, మరలా వెళ్ళుటకు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే త్రోవ ఎవరికైనా తెలుసా అని అడుగుతాం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు తెలుసు, నన్ను తీసుకెళ్తానని ఎవరైనా అంటే ధైర్యంగా అతనితో బయలుదేరుతాం. అలాగే దేవుని పిల్లలమైన మనము మరలా వెళ్ళాలి మన దేశానికి అని మనం అనుకుంటే మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. మరి ప్రపంచంలో మన కళ్ళ ముందు తిరిగే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, వీళ్ళెవరికీ తెలియదే, వీళ్ళెవరికీ తెలీదు అక్కడికి వెళతామని, అక్కడ మన వాళ్ళతో, మన పూర్వీకులతో కలుసుకుంటామని. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఇశ్రాయేలీలకు మూలకర్తలను చూస్తామని, యాకోబు గారు పుట్టుక, పెళ్ళి, బిడ్డల ఖండం, ఆయన కుటుంబ జీవితం అంతా తెలుసుకుంటామని. అలాగే ఇస్సాకు, అబ్రహాము, మన వారి సంగతి మరి మనకు తెలియాలి కదా. దేవుని పిల్లలారా, మన వారిని మనం చూడడానికి మనం పోవాలి. ఎందుకంటే 16 వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత దేవుడు కూడా అలాంటి వారి దేవుడనే అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఒక పట్టణమే, వెళ్ళేవాళ్ళు తక్కువ మంది. ఒక పట్టణమే వెళ్ళిపోద్దా? ఒక పట్టణం ప్రజలు వెళ్ళిపోతారా? ఇక్కడున్న పట్టణం లాంటి పట్టణాలు కాదు అవి చాలా పెద్ద పట్టణాలు, పరలోక పట్టణం. ఎవరు ఆశపడుతున్నారు ఆ లోకానికి వెళ్ళడానికి? నిజంగా ఆ పేర అంతా చదువుతుంటే 13 నుంచి 16 వరకు, 13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి భూమి మీద నుండి మనం వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారమై మనం చనిపోతాం. మన పూర్వీకులు చనిపోయారు, మనం చనిపోతాం. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా?
వారు ఏ దేశము నుండి వచ్చిరో వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత అలాంటి వారికి నేను దేవుడను అని అనిపించుకోవటానికి మన తండ్రి మన గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అంటే మనం అందరం వెళ్ళిపోతాం, ఎవ్వరు ఉండం. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. నాతో ఉన్నవారు ఎందరో వెళ్ళిపోయారు, వాళ్ళల్లో నేను మిగిలాను. ఇప్పుడు నాతో ఉన్నవారిలో మిమ్మల్ని వదిలి నేను కూడా నా తరం వెళ్ళిపోద్ది. మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఒంటరిగా ఉండాలి. ఆ తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి. ఎవరు ఏ విధంగానైనా కన్న దేవుని కోసం బ్రతకాలనే కోరుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకాలలో ఉండాలనే కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి మరో లోకం ఉందని, ఆ లోకంలో సకల సుఖాలు అనుభవిస్తారు అని, కనుక ఈ లోకం నుంచి ఎదురు చూడాలని, అలా ఎదురు చూస్తేనే జ్ఞాపకాలం ఉంటుందని, వెళ్ళగలమని అనుకుంటున్నారు.